ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమణ గౌడ్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియోలో మనం మరో కీలకమైన అంశం పైన చర్చించుకుందాము. ఆ అంశమే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. అసలు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లేదా అంతర్జాతీయ సౌర కూటమి అంటే ఏమిటి, ఎందుకు ఈ మధ్యలో అది వార్తల్లో నిలిచింది? సో ఆ అంశాలపైన మనం చర్చించుకుందాం. సాధారణంగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే పోటీ పరీక్షల్లో ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అంటే పర్యావరణానికి రిలేటెడ్ లేదా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన రిలేటెడ్ అంశాల నుండి తరచుగా ఎక్కువ ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో మరి దానికి సంబంధించిన అంశాలపైన మనం మాట్లాడదాం. మన హెడ్డింగ్ ఏంటంటే లేదా టాపిక్ ఏంటంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లేదా అంతర్జాతీయ సౌర కూటమి అనే దానిపైన మాట్లాడదాం. రైట్, ఎందుకు మనం ఇంతకుముందే చెప్పినట్టు ఎందుకు వార్తల్లో ఇది నిలిచింది అనేది ఒకసారి మనం పరిశీలిస్తే, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లేదా అంతర్జాతీయ సౌర కూటమిలో ఇటీవల లేదా తాజాగా 101వ దేశంగా, అది నంబర్ ఇంపార్టెంట్, 101వ పూర్తికాల సభ్య దేశంగా, అది ఇక్కడ మనకు ప్రధానంగా స్ట్రెస్ చేయాల్సిన అంశం, 101వ పూర్తికాల సభ్య దేశంగా నేపాల్ చేరడం జరిగింది. సో ఆ రకంగా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ వార్తల్లో నిలిచింది. ఎన్నవ దేశం, ఏ దేశం ఎందులో చేరింది అనే వాటిపైన మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇంతకుముందే చెప్పినట్టు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, దాన్ని మనం షార్ట్ ఫామ్లోనైతే ISA అని పిలుస్తాం. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 101వ 101 లేదా 101 101వ పూర్తికాల సభ్యదేశంగా నేపాల్ చేరింది. నేపాల్ తన ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ రాటిఫికేషన్ను 2024 సెప్టెంబర్ 9వ తేదీన న్యూఢిల్లీలో ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కు అందించడం జరిగింది. దీనికి సంబంధించి అందజేసినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించడం జరిగింది. అది ఇక్కడ గమనించాలి. మరి ఎవరెవరి మధ్యన ఈ ఒప్పందం లేదా ఈ నిర్ణయం జరిగింది అనేది ఒకసారి మనం పరిశీలిస్తే, నేపాల్ చార్జ్ డి వ్యవహారాల డాక్టర్ సురేంద్ర తాఫా, అలాగే విదేశాంగ మంత్రిత్వ శాఖలోని జాయింట్ సెక్రటరీ అభిషేక్ సింగ్ల మధ్య, ఈ ఫోటో అదే ఇక్కడ మనం గుర్తుంచుకోవచ్చు. సో ఎవరెవరి మధ్య అంటే నేపాల్కు చెందిన డాక్టర్ సురేంద్ర తాఫా, అలాగే భారతదేశ ముఖ్యంగా విదేశాంగ మంత్రిత్వ శాఖలోని జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న అభిషేక్ సింగ్ల మధ్య జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాన్ని ధృవీకరించడం జరిగింది. సో అది ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుంచుకోవాలి. మరి ఒక్కసారి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంది ఏందనే దానిపైన మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ISA ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. సోలార్ అంటేనే మనకు సౌరశక్తి తెలుసు. ఇప్పుడు మనం అంటే ఇంధనాలు జనరల్గా ప్రపంచమంతా కూడా ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు చూస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బొగ్గు అది మనకు తెలుసు, అది పునరుత్పాదక దగని వనరు. ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ దాన్ని వాడదామంటే అది సాధ్యం కాదు. అట్లా వాడుతున్న కొద్దీ మనకు ఆ ముడి సరుకు లేదా నిల్వలు అనేటి తరించకపోతాయి. దానికి తోడు రెండవ ప్రమాదం కూడా ఉంది, దానివల్ల పొల్యూషన్ కూడా ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే ప్రపంచమంతా ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు చూస్తుంది. అందులో సౌరశక్తి అనేది చాలా కీలకం, ఇది తరగని నిధి అని చెప్పొచ్చు. సో మరి ఈ సోలార్ ఎనర్జీ యొక్క ప్రాధాన్యతను పెంచడం, ప్రపంచవ్యాప్తంగా దీని విస్తరణానికి రోజు రోజుకు పెంచాలనే లక్ష్యంతో ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఏర్పడడం జరిగింది. ఇది 2005 నవంబర్ 30 2015 నవంబర్, ఇక్కడ డేట్ కూడా గుర్తుంచుకుందాం, నవంబర్ 30న ఫ్రాన్స్, మనందరికీ తెలుసు ఫ్రాన్స్ అనేది ఒక దేశం, ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్. ఇప్పుడు మనకు ఒలింపిక్స్, ఇటీవల ఒలింపిక్స్ మనకు ప్యారిస్లో జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. సో ప్యారిస్లో జరిగిన ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల సదస్సు, దీన్ని మనం చూస్తే దీన్ని మనం కాప్ అని కూడా పిలుస్తాం. ఇది COP 21. ఇక్కడ కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. COP 21 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు, ఎందుకంటే ఇది 2015 కాబట్టి అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ ఒలాండ్ల మధ్య నిజాన్ని వాళ్ళ ఇద్దరి చేత ప్రారంభించబడ్డ ఒక అంతర్ ప్రభుత్వ సంస్థ, ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్
సో ఒక్కసారి మనం చూద్దాం. ఐఎస్ఏ అనేది 2015 నవంబర్ 30న ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరిగిన వాతావరణ మార్పుల సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ ఒలాండ్లచే ప్రారంభించబడ్డ ఒక అంతర్ ప్రభుత్వ సంస్థ. అది ఇక్కడ గమనించాలి. దీని ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ ఇక్కడ, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీని ప్రధాన కార్యాలయం హర్యానా, అంటే భారత్లోని లేదా ముఖ్యంగా హర్యానాలోని గురుగ్రామ్లో ఉంది. ఎందుకు నేను ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నా అంటే ఇది ఒక అంతర్జాతీయ కూటమి. ఒక అంతర్జాతీయ కూటమి యొక్క ప్రధాన కార్యాలయం భారతదేశంలో ఉండడం కొంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎగ్జామ్ పరంగా అడగడానికి స్కోప్ ఉంది. సో అది హర్యానాలోని గురుగ్రామ్లో ఉంది. దీని ప్రస్తుత డైరెక్టర్ జనరల్గా అజయ్ మాథూర్ కొనసాగడం జరుగుతుంది. మరి ఎందుకు ఈ ఐఎస్ఏ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ను ఏర్పాటు చేయడం జరిగింది? దీని ఇంటెన్షన్ ఏంది, అసలు దీని లక్ష్యాలు ఎయిమ్స్ ఏంది అనేది ఒకసారి మనం పరిశీలిస్తే 2030 నాటికి, దాదాపు ఇంకా దగ్గరనే ఉన్నామని చెప్పొచ్చు, 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 1000 గిగావాట్ల, ఇప్పుడు మనకు మెగావాట్స్ ఉంటాయి, గిగావాట్స్ ఉంటాయి, అది మనందరికీ తెలుసు. 1000 గిగావాట్ల సౌరశక్తి సామర్థ్యాన్ని విస్తరించడం, అంటే రోజు రోజుకు ఈ సోలార్ ఎనర్జీని విస్తరించాలనేది అసలు ప్రపంచమే నిర్ణయించుకుందని చెప్పచ్చు. ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ ని మనం ఏం చేయాలి, రోజు రోజుకు ఈ గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది, దీన్ని తగ్గించాలంటే మరి ఇటువంటి అవసరం కూడా. సో 1000 గిగావాట్ల సౌరశక్తి సామర్థ్యాన్ని విస్తరించడం, అలాగే 2030 నాటికి సోలార్ ఎనర్జీ సొల్యూషన్స్ కోసం $1000 బిలియన్ పెట్టుబడులను కూడా సమకూర్చుకోవడం, అలాగే 2030 నాటికి 1000 మిలియన్ల జనాభాకు సౌరశక్తిని, పర్యావరణ రహిత శక్తిని సరఫరా చేయడం ద్వారా ప్రతి ఏటా 1000 బిలియన్ టన్నుల ఉద్గారాలను, ముఖ్యంగా కర్బన ఉద్గారాలను తగ్గించడం అనే లక్ష్యంగా ఇది పెట్టుకోవడం జరిగింది, దీన్ని స్థాపించడం జరిగింది. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఫస్ట్ సమ్మిట్ లేదా మొదటి శిఖరాగ్ర సదస్సు ఇది 2018 మార్చి 11వ తేదీన న్యూఢిల్లీలో జరిగింది. సో ఇది మనకు ఐఎస్ఏ యొక్క నేపథ్యం. మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి సంబంధించిన PDF సమాచారం కోసం నాకు యాప్ కూడా ఉంటుంది. యాప్ కూడా రమణ గౌడ్ కరెంట్ అఫైర్స్ పేరుతోటే ఉంటుంది. సో ఈ రెండింటిని మీరు సద్వినియోగం చేసుకుంటారని కోరుతున్నాను. సో ఆల్ ద బెస్ట్.